జగదేవ్పూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్లో గల కొండపోచమ్మ జాతర ఉత్సవాలు మొదటి వారం రెండవ రోజు ఘనంగా జరుగుతున్నాయి. కొమరవెల్లి మల్లన్నను దర్శించుకున్న భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. కోరిన కోరికలు తీర్చే కొండపోచమ్మ తల్లికి కొత్త కుండలో నైవేద్యం వండి పసుపు కుంకుమతో బోనం తయారు చేసి తలపై ఎత్తి యాప ముక్కొమ్మలు నిమ్మకాయలతో పట్టుచీర ఒడిబియ్యం డప్పు చప్పుల పోతరాజుల విన్యాసాల శివసత్తుల సిగాలుతో ఊరేగింపుగా బోనాలు అమ్మవారికి సమర్పించి ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. కొండపోచమ్మ ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతమంతా భక్తులతో రద్దీగా మారింది. 2 రోజుల్లోనే సుమారుగా 1,50,000 పైచిలుకు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో రవికుమార్ తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రించడానికి కృషి చేస్తున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా కొండపోచమ్మ జాతర చేసిన భక్తులందరూ కూడా శుభాకాంక్షలు. అమ్మవారి కూడా చాలా మహిమాన్వితమైన తల్లి సెలబ్రం కూడా చాలా విస్తృతంగా ఉంది. ప్రతి ఏడు ఇక్కడికి భక్తులందరూ కూడా తండాలుగా తరలి వస్తూ ఉంటారు. కొమరవెల్లి జాతర అనేది జాతర తదనంతరం ఇక్కడ అమ్మవారికి ఇక్కడ బోనాలు పట్నాలు అనేవి జరుగుతూ ఉంటాయి. భక్తులకు కోరిన కోరికలు నెరవేర్చేది కొండపోచమ్మ తల్లి కాబట్టి భక్తులు కూడా వచ్చి వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు. నేను ప్రతి ఏట వస్తాను, ప్రతి ఏట వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు ముచ్చాల తరం వడిబియ్యం సమర్పిస్తాను. బోనం అనేది సమర్పించిన నా ఆనవాయితీ. ఇక్కడ ప్రతి తెలంగాణ గడ్డ మీద యావత్ శివశక్తులు అందరూ కూడా వచ్చి ఇక్కడ పట్టణాలు బోనాలు సమర్పించడం అనేది ఈ ఆనవాయితీ. తెలంగాణ ప్రజలందరూ బాగుండాలి, సకాలంలో వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పడాలి, అండ్ రైతుల యొక్క ఆత్మహత్యలు తగ్గాలి. అమ్మవారు కూడా శాంతించి అందరినీ కూడా సర్వజన సుఖిన బాగుంటుంది, సర్వజనాన్ని కాపాడాలి. జై బోలో కొండపోచమ్మ భగవానికి జై.